నమస్తే. నిన్న గ్రూప్ 1 టెస్టుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా చారిత్రాత్మకమైనది. ఆ తీర్పును చూసైనా నిజంగా గత పాలకులు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ సిగ్గుపడాలి. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క గ్రూప్ 1 టెస్టును మనం సకాలంలో సక్రమంగా నిర్వర్తించుకోలేకపోయినాం. నిజంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా ఉంటే మీరు రాజీనామా చేయాలి. ఎందుకంటే 30 లక్షల మంది నిరుద్యోగుల ఉసురు గత పాలకులకు ఈ పాలకు తగ్గుతుంది. ఇప్పటికైనా మీకు చేత కాకుంటే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేత కాకుంటే యూపీఎస్కి చెప్పండి. యూపీఎస్సి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సకాలంలో సక్రమంగా ఎన్నో వందల వేల మందికి జాబ్స్ ఇస్తున్నది. మనం ఒక్కరంటే ఒకరు నిర్వర్తించలేకపోతున్నాం. దాని గురించి మేధావులు, పెద్దలు, ప్రొఫెసర్లు, తెలంగాణ ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై.